15 ఏళ్ల కిందట 16 ఏళ్లు పైబడిన ఏ కురాడిని కదిలించినా సమంత నామమే జపం చేశారు. జెస్సీ జెస్సీ అంటూ సమంత మాయలో పడిపోయారు. సరిగ్గా 15 ఏళ్ల కిందట ఏమాయ చేశావే అనే సినిమా రిలీజైంది. ఈ సినిమా సామ్కు తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంట్రీతోనే ఒక హీరోయిన్కు ఆ రేంజ్ స్టార్డమ్ రావడం అంటే మామూలు విషయానికి కాదు. ఈ సినిమాతో నాగ చైతన్యకు, దర్శకుడు గౌతమ్ మీనన్కు ఎంత క్రేజ్ వచ్చిందో తెలీదు కానీ సామ్కు మాత్రం 10 సినిమాలు చేస్తే వచ్చే స్టార్డమ్ ఈ ఒక్క సినిమా వచ్చేసింది. అసలు సమంత పేరు వినిపిస్తే చాలు కుర్రాళ్లంతా కిరెక్కిపోయేవాళ్లు. అంతెందుకు, చాలామంది సామ్లాంటి గర్ల్ ఫ్రెండ్ను ప్రసాదించు స్వామి అనుకోని అబ్బాయి లేడంటే అతిశయోక్తి కాదు. 2 ఏళ్లు పెద్దదైనా సరే ప్రసాదంలా తీసుకుంటా అనుకోని కుర్రాకారు లేదు. అంతటి స్టార్ సంపాదించుకున్న సామ్ ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు, అబ్బో ఇలా హిట్లమీద హిట్లు కొడుతూ ఒక్క టాలీవుడ్లోనే కాదు, యావత్ సౌత్ ఇండస్ట్రీలోనే సామ్ పేరు మార్మోగిపోయింది. ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు దాటినా ఇంకా అదే క్రేజ్ సమంతకు ఉంది. ఇక ప్రొఫెషన్ విషయానికి పక్కన పెడితే పర్సనల్ లైఫ్లో మాత్రం ఒడిదుడుకులు అనుభవించింది. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్ కలిసి 4 ఏళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకుంది. ఇక సమంతకు సంబంధించిన ఓ టాపిక్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే సమంత ఫోన్లో లవ్ అనే పేరుతో ఒక నెంబర్ సేవ్ అయి ఉంది. అయితే అది ఎవరిదా అని పలువురు నెటిజన్లు క్యూరియాసిటీ వ్యక్తం చేస్తున్నారు. ఆ నెంబర్ మరెవరిదో కాదు, వాళ్ల నాన్నది.